ముక్కోటికి భద్రాచలం ఆలయం కూడా ముస్తాబైంది. కాసేపట్లో సీతారామచంద్రస్వామి హంసవాహనంపై గోదావరిలో విహరించనున్నారు. రేపు ఉదయం 5 గంటల నుంచి స్వామివారు ఉత్తర ద్వారం గుండా దర్శనమిస్తారు. ఇప్పటికే భక్తులు పెద్ద సంఖ్యలో భద్రాచలం తరలి వచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో రేపు ఉదయం ముక్కోటి ద్వార దర్శనం జరగనుంది. ఈ ద్వార దర్శనం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. మనం చూడవచ్చు, ఇప్పుడే భక్తులందరూ కూడా భద్రాచలానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇటు 2 తెలుగు రాష్ట్రాల నుంచి, అదేవిధంగా సరిహద్దులో ఉన్న ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. అయితే భద్రాచలంలో ఒక ప్రత్యేకత ఉంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భద్రాచలంలో బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతుంటాయి. 10 రోజుల పాటు దశావతారంలో స్వామివారు ప్రతినిత్యం భక్తులకి కనువిందు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు అంటే రేపు ముక్కోటి ఉత్సవం జరుగుతున్న సందర్భంలో ఈరోజు సాయంత్రం హంసవాహనంపై స్వామివారు గోదావరిలో విహరించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే హంసవాహనం మొత్తం కూడా పూర్తిగా సిద్ధమైంది. ఈ సాయంత్రం 7 గంటల నుంచి హంసవాహనం స్వామివారు అంటే గోదావరిలో విహరించడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే దేవాలయం నుంచి ఉత్సవ విగ్రహాల్ని హంసవాహనం మీదకి తీసుకొచ్చారు. ఇక్కడ మొత్తం కూడా స్వామివారిని మొత్తం కూడా తీర్చిదిద్దుతున్నారు. ఆ తర్వాత అంటే ఇది ఇక్కడ ఈ ఉత్సవాన్ని చూసేందుకోసం అంటే సాయంత్రం జరిగే ఉత్సవాన్ని చూసడం కోసం పెద్ద ఎత్తులో భక్తులు కూడా తరలి వచ్చారు. మనం చూడొచ్చు విజువల్స్లో పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు ఇప్పటికే భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. వారందరూ కూడా మనం విజువల్స్లో మనం చూడవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించి ఇక్కడ కళారూపాలు, అదేవిధంగా ప్రదర్శనలు ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. అయితే రేపు ఉదయం 5 గంటలకి శ్రీ సీతారామచంద్రస్వామి ఉత్తర ద్వార దర్శనానికి ఉత్తరంలో స్వామివారు కనపడటం కోసం, అక్కడ ఉత్తరంలో స్వామివారు కనిపించే దృశ్యం చూడటం కోసం పెద్ద సంఖ్యలో అనేక ప్రాంతాల నుంచి తరలి వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భద్రాచలం చాలామంది భక్తులైతే చేరుకున్నారు. వాళ్ళందరికీ కూడా వసతులను సమకూర్చడానికి అధికార యంత్రాంగం అయితే ప్లాన్ అయితే సిద్ధం చేసింది. అదేవిధంగా అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండటంతో కొన్ని సందర్భాల్లో అంటే భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో వారి కోసం ఏర్పాట్లు అయితే ప్రత్యేకంగా కూడా చేస్తున్నారు. అదేవిధంగా క్యూ లైన్లన్నీ కూడా సిద్ధం చేశారు. అంటే ఉత్తర ద్వార దర్శనంలో దర్శనం అయిన తర్వాత అదేవిధంగా ఉత్తర ద్వారం నుంచి కూడా గుట్ట ఎక్కి అంటే సీతారామచంద్ర స్వామిని దర్శించుకోవడం కోసం పెద్ద సంఖ్యలో పైకి ఎక్కుతారు. దీనికి సంబంధించి కూడా క్యూ లైన్లని ఇప్పటికే సిద్ధం చేసిన పరిస్థితి. అదేవిధంగా భద్రాచలంలో జరిగే ఈ ఉత్సవాన్ని చూడటానికి వచ్చిన భక్తులకి అందించే ప్రసాదాలను కూడా సిద్ధం చేశారు. ఇప్పటికీ దేవాలయం ఏవో చెప్పిన ప్రకారం దాదాపుగా 1,00,000 లడ్డూలని సిద్ధం చేశాము. అదేవిధంగా దేవస్థానమే కాకుండా పరిసర ప్రాంతాల్లో అంటే బస్టాండ్ నుంచి దేవస్థానానికి వచ్చే ప్రాంతాల్లో కూడా అనేక ప్రాంతాల్లో ప్రసాద విక్రయశాలను కూడా ఏర్పాటు చేశారు. చాలామంది వీవీఐపీలు కూడా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ నేపథ్యంలో వీవీఐపీలు కూడా మొత్తం ఎటువంటి ఇబ్బంది లేకుండా వీవీఐపీలు సంబంధించి వేరే లైన్స్ చేశారు. భద్రాచలం మొత్తం కూడా ముక్కోటి ఏకాదశి సందర్భంగా మొత్తం కూడా ఈ సందర్భంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా మొత్తం కూడా లైట్లన్నీ వీధి దీపాలు కావచ్చు, టెంపుల్ కావచ్చు, లైట్ల వెలుగులో విరజిల్లుతున్న దృశ్యాలు అనేది మనకు కనపడుతుంది. రాత్రి అయితే చాలు భద్రాచలం మొత్తం కూడా దీపాల వెలుగులో కలకల్లాడుతూ ఉన్న పరిస్థితి ఉంది. మొత్తం ఈరోజు సాయంత్రం తెప్పోత్సవం, అదేవిధంగా రేపు ఉదయం స్వామివారి దర్శనం కోసం ఉత్తర ద్వార దర్శనంలో జరిగే స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులైతే తరలి వస్తున్నారు. వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ఇప్పటికే దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేసింది. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, భద్రాచలం నుంచి. This is
Gracias.